నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం, పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై కీలక చర్చ. క్రిటికల్గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చంటున్న వైద్యులు. మహిళా కోర్టు తలుపు తట్టిన మాజీ మంత్రి జోగి కుటుంబం, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిటిషన్లు. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్, ఫిర్యాదు మేరకు వచ్చిన మహిళా లైంగిక వేధింపుల ఆరోపణలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఇందిరా భవన్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ 50 నుంచి 60% పూర్తయిందని, మరో 2-3 రోజుల్లో 100% పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. ఇదే క్రమంలో సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలపై కీలక చర్చలు జరిగాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ 50% నుంచి 60% పూర్తయిందని, మరో 2-3 రోజుల్లో 100% పూర్తవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. ఇదే క్రమంలో సామాన్యుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కాంగ్రెస్ సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
న్యూస్ చూస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మెదడు నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదడు స్పందనను అంచనా వేసేందుకు 2 ప్రత్యేక ఇంజెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రక్రియ తర్వాత 4 నుండి 5 గంటల్లో మెదడు స్పందన కనిపిస్తే తదుపరి చికిత్స కొనసాగించనున్నారు. మరోవైపు పెద్ది కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? తాజా సమాచారం. లక్ష్మీనా, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే ఇప్పుడు ఒక ఉత్కంఠ క్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కూడా అత్యంత క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వైద్యులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నాడీ వ్యవస్థ పనిచేయడం లేదు. మెదడు నుంచి కూడా ఇలాంటి రెస్పాన్స్ కావచ్చు, స్పందన కావచ్చు లేకపోని పరిస్థితి అయితే ఉన్నది. దాన్ని అంచనా వేసేందుకు మరోసారి ఇప్పుడు 2 ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక ఈ ప్రక్రియ తర్వాత 4 నుంచి 5 గంటలలో మెదడుకు సంబంధించి కూడా స్పందన వస్తే చికిత్స కొనసాగించనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి 2 ఇంజక్షన్ల తర్వాత 4 నుంచి 5 గంటలలో లేదైతే మెదడు నుంచి స్పందన రాదు అప్పుడు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా కూడా వైద్యులు వాళ్ళకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దీని అన్నిటికీ కూడా ఇప్పుడే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత సంబంధించిన క్రిటికల్ స్టేజ్ లో పెద్ది ఆరోగ్య పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఇక అమెరికా డాక్టర్లకు సంబంధించి కూడా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. వారికి సంబంధించి అక్కడ మెదడుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎందుకంటే వైపు పెద్దికి సంబంధించి కూడా కార్డియాటిక్ అరెస్ట్ అయినప్పుడు ఆయన 45 నిమిషాలకి సంబంధించిన సిపిఆర్ కొనసాగించిన తర్వాత గుండె నుంచి స్పందన వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 45 నిమిషాలను ఈ సిచ్యువేషన్ లో ఉంటే నాడీ వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇక దానికి ఇప్పుడు అదే సిచ్యువేషన్ లో పెద్ద ఆరోగ్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే కార్డియాటిక్ అరెస్ట్ అయినప్పుడు 45 నిమిషాల తర్వాత సిపిఆర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పుడు ఆయన వెంటిలేటర్ పైన కూడా ఏదైతే స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ కావచ్చు, బీపీ అందుబాటులో ఉన్నప్పటికీ ఇక నాడీ వ్యవస్థ పైన కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా వైద్యులు తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఎంఆర్ఐ ఈసీడీ పరీక్షలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఇలాంటి నష్టం జరిగినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. ఇక ఆయన బాడీ కూడా శబ్దాలకు కావచ్చు, స్పర్శకు కావచ్చు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని కూడా వైద్యులు పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా జాతీయ అంతర్జాతీయ వైద్య ప్రమాణానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. ఇక క్రిటికల్ కేర్ కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, అన్ని భాగాల వైద్య నిపుణులతో సంబంధించి కూడా పెద్ద ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక 72 గంటలు గడిచింది, ఆయన మెదడు స్పందించట్లేదు, నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు వెంటిలేటర్ పైన కూడా అయితే చికిత్స తీసుకుంటున్నా ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తే ఆయన కోమాలో ఉండే పరిస్థితి ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా చూడాలంటే ఈ 4-5 గంటలకు సంబంధించి కూడా ప్రత్యేక ఇంజక్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. ఆ ఇంజక్షన్లకు సంబంధించి కూడా నాడీ వ్యవస్థ లేదా మెదడు స్పందిస్తుందా లేదా తదుపరి వైద్యులు ఎలాంటి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోబోతారు లేదా అలాగే కోమాలో ఉంచి ఇక వేరే వైద్య సలహాకి సంబంధించి కూడా సూచన చేసే అవకాశాలు ఉన్నాయని ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తా ఉన్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే పెద్ద అభిమానులు కావచ్చు, ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు ఒక ఆరా తీస్తా ఉన్నారు. ఒక ఉత్కంఠ కొనసాగుతున్నాయి. 4-5 గంటల తర్వాత ఇంజక్షన్లు ఇచ్చిన 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది పెద్ద ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇప్పటికీ నేతలంతా ఆరాధిస్తున్నారు. కాసేపు క్రితమే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పెద్ద కుటుంబాన్ని పరామర్శించింది. ఇక వైద్యులకు సంబంధించి కూడా ఇతర వైద్య
సంబంధించిన నిపుణులను కూడా పిలిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇంకా వైద్యకు సంబంధించి కూడా ఎలాంటి ఆ ట్రీట్మెంట్ పైన కూడా ఆమె ఆరా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఆరోగ్య పరిస్థితిపై ఏదైతే ఒక ఉత్కంఠ క్రియేట్ ఉన్నది. దీంట్లో వైద్యులు ఎందుకంటే చివరి ప్రయత్నం చేస్తాము ఈ 4 గంటలు లేదా 5 గంటలకు సంబంధించి ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మెదడు స్పందించకపోతే ఇక తాము ఇదే లాస్ట్ ట్రీట్మెంట్ అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ఈ 5 గంటల తర్వాత పెద్ద మెదడు స్పందిస్తుందా లేదా తదుపరికి సంబంధించిన వైద్యులు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర సంబంధించి కూడా విదేశాలకు సంబంధించిన ఆరోగ్య మెరుగుపరిచేందుకు అక్కడ తరలిస్తారా లేదా కోమాలో ఉంచి అలాగే కొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అసలు పెద్ద ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది 5 గంటల తర్వాత అనేది కూడా ఇది 5 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టు భయంతో జోగి కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు వివరాలతో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించారు. ఇక తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, జోగి రమేష్ కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టుకు విన్నవించుకున్నది ఏంటి? మరి రానున్న రోజుల్లో వాళ్ళకి బెయిల్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబము రేగిన గృహహింస వరకట్న వేధింపుల వివాదం తీవ్రం రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. తమను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కూడా ముందస్తు బెయిల్ మంజూరు కోసం కోరుతూ జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడలోనే మహిళా కోర్టును కూడా ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసు వివరాలు పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఆదేశించింది. అదేవిధంగా కూడా కోర్టు కేసు కూడా ఆగస్టు 4కు కూడా వాయిదా వేసిందని చెప్పుకోవచ్చు. అయితే జోగి రమేష్ పెద్ద కోడలైన మేఘన ఇచ్చిన ఫిర్యాదుతోటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో హత్యా ప్రయత్నం, గృహహింసతో పాటు వరకట్న నిరోధ చట్టం కింద తీవ్రమైన సెక్షన్లతో పాటు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసుకు ఎఫ్ఐఆర్ లో కూడా జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము, సోదరి రమ కలిపి మొత్తం 11 మంది కుటుంబ సభ్యుల పేర్లను కూడా నిందితులుగా పోలీసులు చేర్చారు. అయితే కోడల ఫిర్యాదు ఆధారంగా జోగి రాజీవ్, రమేష్, శకుంతల, రోహిత, ప్రియాంక, జోగి రాము, అతని కుమారులు రాకేష్, పాండుతో పాటు స్వామి, రమ, సాయిలపై కేసులు కూడా నమోదు చేయడంతో వారంతా ఇప్పుడు చట్టపరమైన రక్షణ కోసం ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా రాష్ట్రంలో కూడా ప్రముఖ వైకాపా నేత అని చెప్పుకునే జోగి రమేష్ కూడా వరకట్ట ఒక ఏదిలో
వరకట్నపు కేసులు కూడా నమోదు కావడం కూడా రాష్ట్రంలో కూడా చర్చించనమైందని చెప్పుకోవచ్చు. ఏంటంటే వాళ్ళ కోడలు కూడా తన కొడుకు కూడా భార్యకి హింస పెట్టినటువంటి చాలా చోట్ల హత్యా ప్రయత్నం కూడా చేశారు, నన్ను చంపబోయాడు, గత నెలలో కూడా 2 నెలల క్రితం కూడా చంపబోయాడు, అదనపు కట్టం కోసం ఇవ్వాలని ఫార్చునర్స్ కారు 5 కోట్లు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా వాళ్ళ జోగి రమేష్ వాళ్ళ భార్య కూడా నన్ను మామూలుగా వేధింపులకు గురి చేసింది, నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తే నేను తప్పించుకొని తిరుగుతున్నాను, అందుకని కూడా పోలీసులు కూడా ఆశ్రయించాను, అందుకని కేసు నమోదు చేశారు, వాళ్ళు కఠినమైన శిక్షలు విధించాలని కూడా కోరుతూ కూడా మేఘన కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాగు. జోగి రమేష్ ప్రస్తుతం ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన ఏమైనా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ప్రస్తుతానికి జోగి రమేష్ అయితే మటుకి మొన్నటిదాకా అయితే కేసు నమోదు గాంగ్లోనే అతను ఎక్కడ తప్పించుకొని పోయినట్టు కూడా తెలుస్తుంది, హైదరాబాద్ లో నివాసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ లాయర్ ద్వారా కానీ మహిళా కోర్టుకు కూడా సందర్శించినట్టు కూడా ఉంది, అంతే ముందస్తు బెయిల్ కోసం కూడా. అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా మీడియా ముఖంగానే కానీ జోగి రమేష్ ఇంతవరకు మీడియా ముఖం కూడా ఏమీ ప్రకటించలేదు, అది ఈ కేసు మీద కూడా ఏమీ వివరణ కూడా చెప్పలేదు లక్ష్మీనాగు. అయితే ఏదేదని చెప్పుకున్నట్టు అంటే ఈ కుటుంబ సభ్యులు మొత్తం కూడా విజయవాడ లేరు, వాళ్ళ లాయర్ ద్వారా కూడా కోర్టుకి ఈ కేసు ముందు బెయిల్కి రావాలని కూడా వాళ్ళ లాయర్ ద్వారా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు జోగి రమేష్ వచ్చి వెంటనే అరెస్ట్ చేస్తారనే భయంతో కూడా తలదాచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు దాదాపు సుమారు 11 మంది కూడా కేసు నమోదు చేసినట్టు, వరకట్నం కేసు, అదనపు కట్నం కేసు, మరి హత్యా ప్రయత్నం కేసు, అన్ని కేసులు కూడా 4-5 కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి ఈ పోలీసులు కూడా లోతైన దర్యాప్తు కూడా చేపట్టారు. అంటే అసలు ఏ విధంగా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏ విధంగా హింస పెట్టారని కూడా వాళ్ళ మేనగోడ వాళ్ళ కోడలైన మేఘనాన్ని కూడా క్లుప్తంగా కూడా దర్యాప్తు కూడా సహకరించి కూడా మొత్తం వివరంగా కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది. బాధితురాలి పట్ల అకృత్యానికి పాల్పడిన జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై వేటు పడింది. న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన ఒక మహిళను లొంగ తీసుకుని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆమె వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను కలవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది. బాధితురాలి పట్ల అకృత్యానికి పాల్పడిన జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై వేటు పడింది. న్యాయం కోసం స్టేషన్కు వచ్చిన ఒక మహిళను లొంగ తీసుకుని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆమె వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను కలవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ సిపి సజ్జనార్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్పై దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాధితురాలి గొంతుపై మరకలు, చెంపపై గాయాలతో పాటు ఎడమ కాలిపై కూడా గాయాలున్నట్లుగా వైద్యులు గుర్తించారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్పై దాడి జరిగినట్లుగా వైద్య పరీక్షల్లో వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాధితురాలి గొంతుపై మరకలు, చెంపపై గాయాలతో పాటు ఎడమ కాలిపై కూడా గాయాలున్నట్లుగా వైద్యులు గుర్తించారు. అయితే వైద్య పరీక్షల అనంతరం ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెప్తారా మొత్తం చెప్పాలనుకుంటున్నారు ఉదయ్ గారు. ఉదయ్ గారు लोगो प्लीज मैडम प्लीज ఉదయ్ కృష్ణ గారు ढक्कन लगो సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తున్న వైద్య చికిత్స, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు ఆయన ఎలా స్పందిస్తున్నారనే అంశంపై వైద్యులతో చర్చించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసిన కవిత వారికి ధైర్యం చెప్పారు. చికిత్సపై ఆందోళన చెందవద్దని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలుస్తుంది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్నమయ్య జిల్లా పీలేరు పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతుంది. శివారు ప్రాంతాల్లోని ఇళ్లను లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్ పట్ల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారని, గస్తీని మరింత పెంచామని పీలేరు ఇన్ఛార్జి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కదలికలు కనపడినాయి, మన దృష్టికి వచ్చింది, పోలీసు వారి దృష్టికి. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పునుగుల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలని అప్రమత్తం చేసేదాని కోసం అని చెప్పి ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా రాయచోటి సబ్ డివిజన్లో ఈ యొక్క నాకాబందీ తర్వాత వెహికల్ చెకింగ్ అనేది చేసి మనము మన సిబ్బంది తర్వాత ఆఫీసర్ అంతా కూడా ఆ రోజు రాత్రి అంతా కూడా కష్టపడడం జరిగింది. అదేవిధంగా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు మీ ద్వారా తర్వాత ప్రజలు కూడా మాకు ఇస్తే మేము వాళ్ళని పట్టుకోవడానికి కానీ మాకు కొద్దిగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వీళ్ళ కదలికలు మనము సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టడం జరిగింది. దానివలన వాళ్ళు చెడ్డీ గ్యాంగు లేదంటే ఇంకొక అఫెండర్స్ ఉండిండొచ్చు బయట నుంచి. ఏంటంటే ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి గస్తీ తిరుగుతారు. మాకు జస్ట్ మీరు అటువంటి అనుమానితులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసు దాని మీద తగు చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంటే మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఈ గ్యాంగ్ అని తెలిసింది కాబట్టి దీని విషయంగా మేము వాళ్ళని త్వరలోనే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య రీసెంట్ పాస్ట్ కాదు, కొన్ని రోజుల కిందట ఎస్ అప్పుడు కూడా ఇదే గ్యాంగే తిరుపతిలో కూడా అక్కడ మూమెంట్ అయింది. ఎస్ కాబట్టి మళ్ళీ అక్కడ వాళ్ళు ప్రజలు పోలీసులు అప్రమత్తమైన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క మూమెంట్ ఎట్లుంటుందంటే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామ దేవత శ్రీ కుంకుళం అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పణ మహోత్సవం ప్రారంభమైంది. స్వామివారి పాదాల మండపం నుంచి మేళ తాళాలు వేద ఘోషాల నడుమ శోభాయాత్రగా వెళ్లి అధికారులు అర్చకులు సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని ఈవో వేండ్ర త్రినాథరావు కోరారు. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నమః శ్రీ కుంకుళమ్మ వారికి ఆషాఢమాస సారి సందర్భంగా 8:30 నుండి ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా శ్రీ స్వామివారు సారి సమర్పణ జరుగుతుంది. ఈ సారి సమర్పణ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి దంపతులు పాల్గొంటారు. కావున భక్తులు 50 మంది వచ్చి ఈ సారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 12వ తేదీ 12/8/2027 వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ 15 రోజులు కార్యక్రమం జరుగుతాయి. భక్తులు 50 మంది వచ్చి అమ్మవారికి సారి సమర్పించగా కోరుతున్నాము. నమః శ్రీ కుంకుళమ్మ వారికి ఆషాఢమాస సారి సందర్భంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తాండాలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు వేధింపులు తాళలేక సరోజ అనే గిరిజన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ పోడు భూమిలో మక్క పంటను ధ్వంసం చేసి అధికారులు చెట్లు నాటడంతో బాధితురాలు మనస్తాపానికి గురైంది. హక్కుపత్రాలు రాకుండా అటవీ అధికారులే అడ్డుపడుతున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజను సిపిఎం బృందం పరామర్శించింది. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. మాకు భూమి చేసేని ఇస్తలేరు. మేము పొద్దున పోతే మందు తాగి తాగుండ్రు అంటే మందు తాగినాం, తాగి దవాఖానలో ఉన్నాం. మాకు కబ్జా చేస్తలేరు. టండోలు కూడా మాకు పట్టులేరు. మేము 5 మేమే చేస్తున్నాం. మాకు ఎట్లయినా చేయండి సార్, ఒక 6 ఎకరాలు 5 ఎకరాలు అయినా చేయండి, దయచేసి చెప్తున్నాం. మేము దవాఖానలో పొద్దుగా నుంచి ఉపాసం ఉన్నాం. మీకు దయచేసి చెప్తున్నాం. ఏం జరిగింది, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు అసలు అందులో ఉండని ఇస్తలేరు. మేము కబ్జా చేస్తున్నాం, కోస్తున్నాం, మేము మక్కలేసినాం, జొన్నలు వేసినాం, మొత్తం అందులో చెట్లు వేస్తే మందు తాగి సాగుండ్రు అని చెప్తే మందు తాగింది మా పొల్ల. ఇప్పుడు దాకా క్యాల్ లేదు. మేము దవాఖానలోనే ఉన్నాం. ఎట్లనే దయచేసి చేయండి సార్, మీ కాలు మొక్కుతాం. మేము గరీబోళ్ళం, మాకు ఏం లేదు, వెనక లేదు, ముందు లేకు. మేము 8-15 రోజులే మాకు ఏం లేక మేము గరీబోళ్ళు. మేము ఇక అడకలు చేస్తే మాకు మా భూమి మాకు ఇడిచిపెట్టి ఏమన్నా చేసుకుంటారు సార్ అంటే మందు తాగి సాగుండ్రు అంటే మందు తాగింది. ఇప్పుడు దాకా క్యాల్కు లేదు. మేము దవాఖానలో ఫారెస్ట్ ఆమెను చెప్పింది. అతి మంది తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయింది సరోజన అని. ఆమె రాజంపేట మండల్
శేషశంకర్ తాండాకు సంబంధించిన నివాసి. ఆమెకు భర్త లేడు, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఎట్లాంటి భూమి లేదు, ఇల్లు లేదు, గుడిసెలో ఉంటున్నది. దాదాపు అలా వారసత్వంగా అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న భూమిని, ఒక 4 ఎకరాల భూమిని సాగు చేసుకుని అలా మక్క జొన్న పంట వేసుకొని బతుకుతున్నది ఆమె, ఆ పిల్లగాని పట్టుకొని. ఈ దాదాపు ఎక్కడ అధికారులు మారినప్పుడల్లా వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. గతంలో అధికారులు ఉన్నప్పుడు ఏం లేదు, మొత్తం దున్నేసి మొత్తం ఇలా పంటను ఇలా భూమిని అంతా నాశనం చేసింది. ఇంకా ఆఫీసర్లకు ఈరోజు డ్యూటీ అంటే మేము అడుగుతున్నాం, డ్యూటీ చేస్తే డ్యూటీ మానవతంతో కూడి ఉండాలి తప్పితే మీరు ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే కాకి బట్టలు వచ్చేస్తే. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అతలాకుతలమవుతుంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామగుండం, రామ్నగర్లో సుమారు 30 ఏళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 44,000 క్యూసెక్కులకు పైగా భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో అధికారులు బొగ్గు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.